అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనము కొన్ని స్పిరిచువల్ విషయాలు మాట్లాడుకుందాము. ఈ మధ్య అంతా మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ గురించి. వాళ్ళు స్పేస్కి వెళ్ళి వచ్చున్నారు కదా, అందరూ దీన్ని సైంటిఫిక్ దృష్టిగా అలా అంతా చెప్తూ ఉన్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే దీనికి ఒక స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉందని అనిపిస్తుంది. ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనము స్వామీజీ వాళ్ళ ఆశ్రమానికి వచ్చున్నాము. సో స్వామీజీని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. నమస్తే స్వామీజీ. హరే కృష్ణ. స్వామీజీ, సునీత విలియం ఇంకా బచ్ విల్మోర్ వాళ్ళు 8 రోజులు ఉందామని స్పేస్కి వెళ్ళారు. సో వాళ్ళు అక్కడ అనుకోకున్న పరిస్థితిలో 9 నెలలు ఉండిపోయారు. సో ఇది చాలా కష్టమైన పరిస్థితే వాళ్ళకి. సో దీన్ని మనం ఏమైనా స్పిరిచువల్ యాంగిల్తో చూడగలుగుతామా? దీనికి ఏమైనా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ కూడా ఉందా? మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వ్యూవర్స్ అందరికీ కూడా బాగుంటుంది. ఇదేంటంటే మనం 3-4 విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ కర్మ ఏంటి, అక్కడికి వెళ్ళటానికి అక్కడ ఉండిపోవటానికి దీనికి ఒక రకమైన కర్మ ఉంటుంది. సెకండ్ వచ్చి ఎవరు వెళ్ళగలుగుతారు, మూడోది వచ్చి వెళ్ళినా ఎవరు ఉండగలుగుతారు. సో ఇలా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే ఓకే వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ఒకటి ఏంటంటే మనకి ఏ యాక్టివిటీ చేసినా కానీ దానికి ఒక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. సో యాక్షన్ చేస్తే రియాక్షన్ ఉంటుంది. సో వీళ్ళకి ఒక రకమైన కర్మ ఉంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాక అక్కడ ఒంటరిగా అంటే ఉన్నారు 2-3, కాకపోతే దే హ్యావ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా వాళ్ళు గ్రావిటీ లేకుండా అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లు వాళ్ళు తినటము ఉండటము అవన్నీ ఏంటంటే ఒక రకమైన పనిష్మెంటే. కాకపోతే అంత పనిష్మెంట్ వల్ల వాళ్ళకి ఇంకొక క్రెడిట్ కూడా వచ్చింది. ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ప్రతి పిల్లలకి ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికీ వాళ్ళ పేరు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది. దానికి అంటే అంత కష్టపడ్డ దానికి బెనిఫిట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె వెళ్ళి వచ్చేసింది అనుకోండి 8 daysలో, ఇంతమందికి తెలిసి ఉండేది కాదు. ఓకే వెళ్ళారు అంటే ఏదో సైన్స్ స్టూడెంట్స్ వరకు గుర్తుంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు వరల్డ్ మొత్తం ఆమె గురించి తెలుసుకున్నారు. అది చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అంటే మనకి ఏది ఎక్స్ట్రీమ్గా మనం చేసినా ఈ వరల్డ్లో దానికి మనకి రిజల్ట్ కూడా అలా వస్తుంది. అంటే స్వామీజీ ఏమనిపిస్తుందంటే మనము యూజువల్గా భూమి, సూర్యుడు, చంద్రుడు అని మనం దీన్ని ఆధ్యాత్మికంగానే చూస్తూ ఉంటాము. సో భూమి మనుషులకి అంటే అందరికీ క్రియేచర్స్, ఆల్ క్రియేచర్స్ భూమికే. 14 లోకాలు ఉన్నాయి మనకి భూమి. సో వీళ్ళు ఆ భూమి కాకుండా వెళ్ళి మధ్యలో ఉన్నారు. అంటే అది కొంచెం ఎందుకో అందరూ ఇలా చెప్తున్నారు కానీ స్పిరిచువల్గా దానికి చాలా దీనికి సైంటిఫిక్గా కొంచెం ఇంపార్టెన్స్ ఉందని కాదనము. ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే మనకి అన్నీ తెలుస్తాయి. కానీ ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంతకాలం అక్కడ స్పేస్లో సర్వైవ్ అవటము, అసలు భూమిని అంత దూరం నుంచి చూడటము. సో మానవ మాత్రలకు అది సాధ్యం అవ్వదు కదా. సో వీళ్ళు ఏమైనా స్పెషల్గా బోర్న్ అయ్యారా, వీళ్ళు ఏమైనా స్పెషల్ కర్మలతో మంచి కర్మలతో వచ్చారు భూమిని అంత దూరం నుంచి చూడటము? మామూలుగా అందరికీ సాధ్యం కాదు కదా, మనుషులకు కానీ ఏ ప్రాణికైనా. ఇదేంటంటే మనం పుణ్యం చేసుకుంటే అందరికీ అది సాధ్యం. ఇప్పుడు కూడా ఎవరైనా మంచిగా పుణ్యం చేసుకుంటే మనం అంటాం కదా స్వర్గలోకానికి వెళ్ళారు అని. సో ఎవరైనా పుణ్యం చేసుకుంటే యాక్చువల్లీ మనకి భౌతిక సంసారంలో మన పొజిషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మన యొక్క చేతన మీద డిపెండ్ అవుతుంది, కాన్షియస్నెస్ మీద. ఇప్పుడు నేను స్వర్గలోకంలో ఉన్న వారిలాగా నేను నా మనసు నా చేతన వాళ్ళలాగా ఉంటే నన్ను స్వర్గలోకానికి ప్రమోట్ చేస్తారు. నేను నరకలోకాన్ని వారిలాగా ప్రవర్తిస్తే అంటే నేను కామము, క్రోధము, లోభం దీనికి లోబడి ఆ విధంగా నేను ప్రవర్తిస్తే నా యొక్క కాన్షియస్నెస్ ఈ భూమికి తగ్గదు. సో నేను నరకలోకానికి వెళ్ళిపోతాను. సో బేసికల్గా ఈ భౌతిక సంసారంలో పొజిషన్స్ ఎట్లా ఉంటాయంటే మన చేతన మీద ఆధారపడి ఉంటాయి. మీరు మీ కాన్షియస్నెస్ పుణ్యం చేసుకొని మీరు ధర్మంగా, న్యాయంగా, చాలా మంచిగా, పవిత్రంగా జీవించారనుకోండి, ఖచ్చితంగా ఈ కాన్షియస్నెస్ మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తుంది. సో అందరికీ అవకాశం ఉంది. వెళ్ళి భూమిని ఈ రకంగా చూడాలి, మీరు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేయాలి అంటే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ బౌండరీస్ ఉన్నాయి. సో ఈ బౌండరీస్ ఏంటంటే ఈ బౌండరీస్ ఇలా మనం వాళ్ళ కాదనమాట, ఇది కాన్షియస్నెస్ బౌండరీస్. కనబడవు, మీరు రీచ్ కాలేరు అక్కడికి.
ఇప్పుడు నార్మల్ కూడా నేను అమెరికాకి వెళ్ళాలనుకోండి, నేను టోఫెల్ జిఆర్ఈ రాయాలి అంటే ఆ వాళ్ళలాగా మాట్లాడగలగాలి, వాళ్ళ ఇంగ్లీష్ అర్థం అవ్వాలి, అప్పుడే నన్ను అక్కడికి రాణిస్తారు. అవునండి. సో అంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ స్టైల్ వస్తేనే వాళ్ళు మిమ్మల్ని రాణిస్తారు అక్కడికి. సో ఇంకా స్వర్గలోకాలకి వాటికి మనం వెళ్ళాలి అప్పర్ ప్లానెట్కి అంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు సునీత విలియమ్స్ వీళ్ళు వెళ్ళారు, కాకపోతే అక్కడ ఎందుకు ఎక్కువ కాలం ఉండలేరు అంటే మీరు అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా మధ్యలోనే ఉన్నారు, త్రిశంకు స్వర్గలాగా మధ్యలో ఉండిపోయారు. ఈవెన్ మీరు అక్కడ ఉండాలనుకున్నా కానీ, మీరు అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే చంద్రుడి దగ్గరికి వెళ్తాను, మనం వెళ్ళి చంద్రయానం 2, 3, 4 ఎన్నైనా పంపించుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళాక ఉండలేం మనం. ఆ కండిషన్స్ ఫేవరబుల్ గా ఉండవు మనిషికి. కండిషన్స్ బాడీకే కాదు మైండ్కి కూడా ఫేవరబుల్ గా ఉండవు. యాక్చువల్లీ మనకి యాక్సెస్ ఉండదు. సో మీరు ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నారు, మీరు దాన్ని పాస్వర్డ్తో లాక్ చేశారు, మొబైల్ పాస్వర్డ్తో లాక్ చేశారు, మీ దగ్గర మొబైల్ ఉంటుంది కానీ దాంట్లో ఏముంటుందో కనిపించదు. సో మన చేతన కాన్షియస్నెస్ ఏంటంటే అది పాస్వర్డ్ లాగా. మీరు స్వర్గలోకం కాన్షియస్నెస్ వస్తేనే మీరు చంద్రుడి యొక్క, ఎందుకంటే చంద్రలోకం అది స్వర్గలోకం. మీకు అక్కడ అప్సరలు, మంచి మంచి గార్డెన్స్, అన్ని రకాలైన మామూలుగా కనపడవు కదా. ఎందుకు కనిపించవు అంటే మీకు అక్కడ పాస్వర్డ్ తో లాక్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ డెవలప్ చేస్తారో అప్పుడే మీరు యాక్సెస్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళగలుగుతారు. మీకు ఉంటుంది, మొబైల్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, మీరు ఓపెన్ చేయలేదని. మీరు చంద్రుడి దగ్గర చంద్రలోకానికి వెళ్తే మీకు రాళ్ళు రప్పలు కొంచెం దుమ్ము తప్ప ఇంకేం కనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే మీకు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి. బయట వరకు చూడలేము. మీరు అలాంటి సెటిల్ ఇథేరియల్ బాడీ కావాల్సిందే మీకు. మనకి సెటిల్ బాడీ అనొచ్చు దాన్ని. అఫ్ కోర్స్ మీకు దాన్ని మనం ఏంటంటే అది కూడా అంత మరి స్పిరిచువల్ అంతా సెటిల్ కాదు, కాకపోతే మెంటల్ లెవెల్లో ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎందుకు ఉండలేకపోతున్నాము అక్కడ అంటే ఆ కాన్షియస్నెస్ లేదు కాబట్టి. మీరు ఆ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటే, ప్రభుపాద్ వారు ఒక పుస్తకం రాశారు, ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని. ఆ బుక్ లో ఏం చెప్తున్నారంటే ప్రభుపాద్ వారు, ఇది కృష్ణుడు కూడా భగవద్గీతలో క్లియర్ గా చెప్తున్నారు, యాంతి దేవ వ్రతాదేవన్ పితృం యాంతి పితృమతం భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమం. మీరు పితృలోకాలకు వెళ్ళాలంటే వారిని పూజ చేయండి, వారి యొక్క కాన్షియస్నెస్ మీకు వస్తుంది, అక్కడికి వెళ్తారు. మీరు స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే మీరు ఆ యొక్క దేవతలకి పూజ చేయండి, ఆ రకమైన ధర్మం పట్టి జీవించండి, మీరు స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు ఏ శ్మశానం దగ్గరగా స్వర్గవాసులు అని రాస్తుంటారు. అవునండి. ఎందుకు రాస్తున్నారు అంటే వీరి చేతన స్వర్గం, అరే చాలా మంచిగా జీవించాడు, ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. సో ఇది బాడీతో వెళ్ళలేము మనం, మైండ్ తో వెళ్తాం. అక్కడ ఇంకొక బాడీ వస్తుంది మనకి దానికి తగ్గట్టుగా. అదే స్పెషల్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా బాడీతో వెళ్ళి పైన అంతా ఉండొచ్చారంటే అదే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఉండలేరు కదా, అదే వీళ్ళు రావాల్సిందే కదా, కంపల్సరీ తిరిగి రావాల్సిందే, లేదంటే ఇక వేరే క్యాటాస్ట్రోఫీ చెప్పలేము. ఇప్పుడు అక్కడే ఉండాలి అంటే మీరు మీ కాన్షియస్నెస్ చేంజ్ చేయాలి. ఈ బాడీతో వెళ్ళలేము మనం అక్కడ ఉండాలి అనుకుంటే, ఎందుకంటే ఈ బాడీ దానికి సూటబుల్ కాదు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళారు 8 days అంటే అది ఒక ఎక్స్కర్షన్ గా ఉంటుంది, ఎంజాయ్ చేసి వస్తారు. మీరు 9 months అక్కడ ఉండి మీకు సరైన ఆహారం లేదు, మీరు సరిగ్గా వండుకోలేరు, ఏమైనా వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ ఏమైనా తీసుకొని సర్వైవ్ అవుతున్నారు, కాకపోతే అది న్యాచురల్ కాదు. ఇక్కడ మనం ఎర్త్ మీద మనం భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలైన వంటకాలు ఉంటాయి, అన్ని తింటాము, ఎంజాయ్ చేస్తాము, మనకి కొంచెం చూడటానికి ఫ్రీ స్పేస్, ఫ్రీ ఎయిర్ ఇవన్నీ ఉంటాయి. మీకు అలా జైల్లో నార్మల్గా కూడా జైల్లో ఉండే వాళ్ళకి ఇంత ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే క్లోజ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు. మీరు అది కూడా స్పేస్ లో ఉన్నారు, మీకు చుట్టుపక్కల చూడటానికి కూడా ఏం లేదు, మీకు దూరం నుంచి ఒక చంద్రుడు కనిపిస్తారు, లేకుంటే భూమి కనిపిస్తుంది. సో ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చా చేయకూడదా? చూడండి, అదేంటంటే జస్ట్ ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, మీకు ఇది ఎంతవరకు దాని నుంచి నేర్చుకోవాలని, కానీ దాని నుంచి ప్రాక్టికల్ గా నాకు ఏం బెనిఫిట్ వస్తుంది? ఇన్ఫర్మేషన్ వరకు వస్తుంది, కానీ డే టు డే లైఫ్ లో మనందరికి ఏమైనా చేంజెస్ వచ్చాయా తెలుసుకున్న తర్వాత? అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ అ బ్రేక్ త్రూ. అంటే అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎక్కువసేపు ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ మొన్న ఈ మధ్యన కూడా న్యూస్ వారిలో ఏమొస్తుందంటే హౌ దేర్ బాడీ రెస్పాండెడ్ సో దట్ వీ కెన్ ప్రిపేర్ ద బాడీ నెక్స్ట్ టైం హూ ఎవర్ ఈస్ గోయింగ్ దేర్. సో వాళ్ళకి అట్లాంటి టఫ్ గా ఉండటానికి ఆ టైమ్స్ లో వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఏం మెడిసిన్స్ నెక్స్ట్ ఇచ్చి పంపించాలి నెక్స్ట్ టైం ఇట్లాగా అయితే, అలాంటివన్నీ స్టడీ చేయడానికి దిస్ హ్యాస్ బికమ్ ఎ గుడ్ కేస్ స్టడీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు.
సో ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ మంది అలా వెళ్ళే స్కోప్, అంటే వీళ్ళే 9 months సర్వైవ్ అయ్యగలితే మరి ఇంకొందరిని పంపించేసి సో ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని న్యూస్లో అలా వస్తున్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? చూడండి, మనకి వెళ్ళటంలో ప్రాబ్లం లేదు, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనాలకి పర్పస్ ఏంటో తెలియట్లేదు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పీపుల్ నో హౌ బట్ దే డోంట్ నో వై. నేను గడ్డి గురించి చదువుతున్నానండి, నేను మొత్తం లైఫ్ అంతా నేను స్పెండ్ చేసి ఆ గడ్డి ఎలా మొలుస్తుంది, ఏమవుతుంది, ఎన్ని రకాలు ఉన్నాయి ఏమని. ఇప్పుడు నాకు ఎందుకు అది ఎలా అవుతుందో తెలుసు, కానీ ఎందుకు గడ్డి అనే విషయం నాకు తెలియట్లేదు. ఎందుకు ఆ క్రియేషన్ ఎందుకు జరిగింది అనేది వై అనే క్వశ్చన్ నాకు లేదు, ఆన్సర్ లేదు. ఇప్పుడు చాలా వరకు మనకి ఇప్పుడు ఈ రూల్స్ ఎందుకు ఇలా ఉన్నాయి, వర్షం ఎందుకు ఇలా పడుతుంది, చెట్లు ఎలా ఎందుకు ఉన్నాయి, వై అనే క్వశ్చన్ తెలియదు. ఇప్పుడు నాకు గడ్డి పర్పస్ తెలిసింది అనుకోండి, ఓకే ఆ గడ్డి ఆవుకి ఇస్తే ఆవు తింటుంది, పాలు ఇస్తుంది, అది తాగితే నాకు స్ట్రెంత్ వస్తుంది. సో దాని పర్పస్ నాకు క్లియర్ ఉంటే దెన్ ఐ నో వాట్ టు డూ. సో ఇప్పుడు మీరు చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మార్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు అనేది ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అరే నువ్వు వెళ్తున్నావు, సైంటిఫిక్ రీజన్స్ మాత్రమే ఉంటాయి. సైంటిఫిక్ రీజన్స్ కూడా. ఇప్పుడు నువ్వు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక కాలనీ తయారు చేసావు అనుకో, ఇక్కడ వాళ్ళని తీసుకుని వెళ్ళావు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్, వాటన్నిటితోటే స్ట్రగుల్ అవుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ కమ్యూనిటీ క్రియేట్ చేస్తే వాళ్ళవే ప్రాబ్లమ్స్లో ఉంటారు కదా. అంటే మీరు వై అనే ఆన్సర్ ఇవ్వట్లేదు. అరే నేను చంద్రుడి దగ్గరికి వెళ్తాను, నన్ను తీసుకుని వెళ్ళు, నాకు ఏదో బాడీ ఇస్తావు, నేను చంద్రుడి దగ్గరికి వెళ్తాను, అక్కడ తినటము, పడుకోవటము, పిల్లల్ని కంటము, తను తాను రక్షించుకోవటం తప్ప ఇంకేం చేస్తాను నేను. సో స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే నాయన మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటే వై, ఎందుకు అనే క్వశ్చన్ చెప్పు. వై వీఆర్ బోర్న్, వై వీఆర్ బోర్న్ కాదు, ఏ యాక్టివిటీ చేసినా వై. ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను అనుకోండి, నాకు దాని వెనకాల పర్పస్ క్లారిటీ ఉండాలి. సో ఈ సైంటిస్ట్కి ఏంటంటే వైకి ఆన్సర్ లేదు, వాళ్ళు హౌ అనేదే చెప్తారు. ఏమైతుంది, ఏ ఫినామినా నడుస్తుంది, ఏ ఫినామినా నడుస్తుందో చెప్తున్నారు. కానీ అరే ఆ ఫినామినా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది అంటే అది స్పిరిచువాలిటీ ఇస్తుంది ఆన్సర్ వై అని. కానీ ఇవన్నీ జరిగేది ఒకటే దానికి, నీకు ఒక లెసన్ నేర్పించడానికి. ఏం లెసన్ నేర్పిస్తున్నారు, ఇక్కడ దుఃఖాలే అశాశ్వతం, ఇక్కడ హ్యాపీగా ఉండలేము. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు భగవంతుడు ఇచ్చిన నియమాల్ని పాటించాలి. సో మనకి క్లారిటీ ఉందన్నమాట, ఏది చేస్తున్నావు అంటే ఈ ధర్మాన్ని ఎందుకు పాటించాలి, ధర్మాన్ని పాటిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. సో వై అనేది స్పిరిచువాలిటీ ఆన్సర్ ఇస్తుంది. సైంటిస్ట్ ఏంటంటే మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా వై ఆన్సర్ ఇవ్వరు, హౌ అనే చెప్తారు. ఈ చెట్టు ఎలా మొలుస్తుందో చెప్తారు, కానీ ఎందుకు మొలుస్తుందో చెప్పలేరు. మనకి వై అనే ఆన్సర్, మనం డెత్ ఉందంటాం, మృత్యు ఎందుకు. సైంటిస్ట్ మృత్యు అంటే వాళ్ళు సైన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ టిష్యూస్ చనిపోతాయి, సెల్స్ అన్నీ అయిపోతాయి, ఇలా అయిపోతుంది, హార్ట్ ఆగిపోతుంది, ఇలా అయిపోయింది, ఏవో సైంటిఫిక్ చెప్తారు. అయినా డెత్ ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పావు, కానీ డెత్ అనే ఫినామినా ఎందుకు క్రియేట్ చేశారు, దానికి ఆన్సర్ ఇవ్వలేరు. సో ఇప్పుడు మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఎందుకు చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసినా కానీ మా పాయింట్ ఏంటంటే ఎందుకు. ఓకే, సో ఆ ఆన్సర్ ఇవ్వలేరు. సో స్పిరిచువాలిటీ ఏం చేస్తుందో డెత్ ఏంటో క్లియర్గా చెప్పగలుగుతుంది, సైంటిస్ట్ చెప్పలేరు. ముసలితనం నాకు వద్దు, సైంటిస్ట్ చెప్పలేరు ఎందుకు, నేను చెప్పగలుగుతాను అంటే స్పిరిచువాలిటీ చెప్పగలుగుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లు రైట్ ఆ రాంగ్ అంటే ఎస్ దే ఆర్ రైట్, కానీ వై అనేది తెలుసుకొని చేస్తే కరెక్ట్. ఓకే ఓకే. సో విన్నారు కదండి, స్వామీజీ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ అంతా ఎపిసోడ్ని. ఈ అందరూ కూడా ఈ వై అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంకా జై శ్రీరామ్. సరే.